స్ట్రైట్ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను కదా ఈజీ వే ఆఫ్ నెయ్యి మేకింగ్. ఇగోండి, పెరుగు మీగడంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినాక పెరుగు మీగడ ఈజీగా గట్టలాగా వస్తుంది. తీసి ఇలా కప్పులో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మీగడంతా తీసి వెన్న డైరెక్ట్గా నెయ్యే, వెన్న చిలికేది లేదు. సో ఈజియెస్ట్ వే. అంత ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది. పెద్దగా సామాన్లు కూడా మనకు అవసరం లే. కొంచెం కొంచెం మీగడ తీసుకొని మనం చేసుకుంటూ పోవచ్చు. ఇవ్వండి, ఒక 1 hour అయ్యింది నేను మీగడ బయటికి తీసి, ఎందుకంటే ఇది కూలింగ్ ఉండాలి కదా, అందుకేసి 1 hour అయింది. ఇప్పుడు ఇది సన్నతో ఎప్పుడో ఒక 20 years బ్యాక్ కొన్నాను. అది బాగా వస్తుంది. పొయ్యికి చిన్న గిన్నెలు కూడా పెట్టుకోవడానికి. సన్న మంట మీద, ఎక్కువ మంట లేకుండా సన్న మంట మీద ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. ఒక 15 నిమిషాలు ఇది కరిగించి మనం సన్న మంట మీద కరిగించి తిప్పుతూ ఉంటే అస్సలు బ్లాక్ అవ్వదు, గిన్నె కడుగంటాడు. ఏడిను ఫిల్టర్ చేసుకున్నాక మనకు ఆ నెయ్యి తెల్లది వస్తుంది కదా, అది కూడా మనము అన్నంలోకి దేనికైనా చపాతీల్లోకి కూడా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఆగండి. ఇవ్వండి, ఇట్లా సన్న మంట మీద పెడితే ఇవ్వండి. ఆ కప్పు ఫుల్ మీగడ నాకు ఈ గిన్నెలోకి సరిగ్గా సరిపోతుంది. సో తాలింపు గిన్నెలోకి సో ఇట్లా కరిగించేంత వరకు మెల్లంగా కరుక్కోవాలి. మీగడంతా ఇట్లా సన్న మంట మీద ఇట్లా కరిగింది. ఇట్లా మనకి పన్నీర్ పగిలినప్పుడు ఎట్లా వస్తుంది అట్లా తయారవుతుంది, కానీ నెయ్యి అవుతుంది. మనకి ఇట్లా కలుపుతూనే ఉండాలి. అంతా ఒక 15-20 minutesలో అయిపోతుంది మనకి నెయ్యి ప్రాసెస్. వెన్న తీయడము, ఆ గిన్నెలు, ఆ క్లీనింగ్, మళ్ళీ ఇంకొక గిన్నె, ఇంత సేమ్ మనం వెన్న తీసి ఎంతసేపు కాగబెడతామో అంతేసేపట్లో. ఇంకా కొంచెం షార్ట్, ఇంకా కొంచెం తొందరగానే అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనము మీగడంతా తీసి స్టోర్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో ఓపెన్లో, అప్పుడు మ్యాక్సిమం వాటర్ అంతా, మీగడలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా మనం మళ్ళీ నీళ్ళు వేసి వెన్న తీసి ఆ వెన్నలో గట్టిగా వాటర్ అంతా వెళ్ళేంత వరకు చూసే పని కూడా లేదు. ఆల్మోస్ట్ అది చూడండి, ఇంత గిన్నెకి వచ్చిందా మీగడ్డి కరిగిస్తే. నెయ్యి ఎంత వస్తుందంటే 3/4 వరకు వస్తుంది. అంటే చాలా తక్కువ క్వాంటిటీ పోతుంది. అంటే మనకి వైట్ది నుసి అట్లాగే ఉంటుంది కదా, తర్వాత ఆ వైట్ నుసి అట్లాగే ఉంటుంది. ఇవన్నీ ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుంది. కలుపుకోకుండా కూడా పర్వాలేదు, కానీ అడుగంటి బ్లాక్ అవుతుంది మనకి. అట్లా అవసరం లేకోకుండా ఉండడానికి ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇవన్నీ ఫ్రెండ్స్ కలుపుతూ ఉన్నాను. చూడండి, ఇది వేసినప్పుడు చూడండి చుక్కలు, ఆయిల్ చుక్కలు షైనింగ్ అవుతుంది చూడండి. అంటే నెయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మీకు. ఇది కూడా కలర్ చూడండి కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకా ప్యూర్ వైట్లో ఉండే ఇప్పుడు కొంచెం క్రీమీ కలర్కి వచ్చింది. సో ఇంకా కొంచెం సేపు అవ్వాలి. చూడండి, ఇక్కడ ఫుల్గా ఉండేది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి తయారవుతుంది అప్పుడే, కానీ కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది అరగంటకోకుండా ఉండడానికి. రెండోది వచ్చి మంట పూర్తిగా తగ్గించుకోండి. చూడండి, నెయ్యి తయారవుతుంది. రెండోది ఎప్పుడైనా కానీ కలిపేటప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తే అది విషం టైప్ అవుతుంది అట వంటలు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే అమృతం టైప్ అవుతుంది అంటారు. అవుతుంది. కొంచెం వాటర్ టుప్ సర్న్లు వస్తున్నాయి అంటే ఇంకొంచెం తేమగా ఉంటుంది. ఇది క్లియర్ అయ్యేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి అడుగంటకోకుండా. సో దట్ ఈ వైట్ కూడా మనం తినొచ్చు, పంట అన్నం తినేటప్పుడు కలుపుకొని తినొచ్చు. నెయ్యి టేస్ట్ వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. ఉప్పు, నెయ్యి, కారం, ఉప్పు ఈ వైట్ది కారం వేసుకొని అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్. ఇగో ఫ్రెండ్స్, ఇగోండి నెయ్యి ఆల్మోస్ట్ అలా అయ్యింది. ఇదంతా చూడండి ఇట్లా పచ్చిదనం అంతా పోయి గట్టిగా అవుతుంది వైట్ది. ఇంకో
ఒక్క 2 minutes అట్లా కలిపితే సరి. ఒకటి గుర్తుంచుకొని, ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వంటలు ఏ వంట అయినా మనకు బాగా రావాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే సవ్య దిశలో తిప్పాలి గరిక. అపసవ్య దిశలో తిప్పితే వంట బాగుండదట. సో ఇట్లా తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇట్లా తిప్పుతున్నందుకు చూడండి చుట్టూరా నెయ్యి చినుకులు కూడా తక్కువ పడ్డాయి చిన్న గిన్నె తీసుకున్నా కూడా. స్లోగా తిప్పుతుండాలి. ఇది కలర్ లైట్ బ్రౌన్కి వచ్చేంత వరకు తిప్పితే అయిపోయింది, మనకి నెయ్యి రెడీ అయిపోయినట్లు. సన్న మంట మీద జస్ట్ ఒక 1/2 hour చూడండి. ఇవ్వండి, కొంచెం పచ్చిగా ఉంది, లైట్ బ్రౌన్కి వచ్చిందంటే చాలు. ఇంకా ఇదంతా పచ్చిదనం అంతా పోయింది, లోపల అదంతా పచ్చిదనం పోయి అది కూడా బాగా వైట్ అది కూడా బాగా అడుగు కూడా బాగా కుక్ అవుతుంది. మామూలుగా మనం నెయ్యి చేసే గిన్నెలు అడుగు తినాలని ఉంటుంది అన్నం కలుపుకొని, కానీ అది రాదు, క్లీనింగ్ కూడా కష్టం. కానీ ఇది చూడండి ఎంత నీట్గా వస్తుందో. మీకు చూపిస్తాను, ఫుల్ వడగట్టినాక కూడా గిన్నె ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. సన్న మంట మీద తిప్పుతూ ఉండాలి. ఈ దశలో మీరు తమలపాకు అవి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంకా నైట్ కదా తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళరాదు అనుకున్నా. ఇవన్నీ చూడండి మొత్తం కుకింగ్ అయింది. ఇది బ్రౌన్ది చూడండి. ఇవన్నీ ఆయిల్ కూడా తేట తెల్లగా వస్తుంది. మనకు కొత్త ఆయిల్ యూజ్ చేస్తే ఎట్లా నురుగు వస్తుంది, వైట్ నురుగు అట్లా వచ్చేసింది. ఇందాకటి నురుక్కి ఇప్పటి నురుక్కి తేడా ఉంది కదా. అబ్బా, స్మెల్ కూడా భలే ఉంది. పైన చిమ్నీ ఉంది కాబట్టి ఇట్లా అంటున్నాను, ముక్కు సైడ్కి స్మెల్ కూడా వచ్చింది. సో మన నెయ్యి రెడీ. ఓకే, సో పొయ్యి ఆఫ్ చేసేసి ఇక్కడే పెడుతున్నాను, ఎందుకంటే నేను ఫిల్టర్ చేయాలి దానికి. అది ప్లాస్టిక్ డబ్బాలో డైరెక్ట్ ఫిల్టర్ చేసుకుంటున్నా ఈ మెష్తో. సో డబ్బా వేడి నెయ్యి వేస్తే డబ్బా డ్యామేజ్ అవుతుంది కాబట్టి నెయ్యి చల్లగయ్యేంత వరకు వదిలేస్తున్నా, అంటే కొంచెం డబ్బా బేర్ చేసుకునేంత. సో తర్వాత 1/2 hour అయితే వడగట్టడానికి ఈజీ అవుతుంది. అప్పుడు వడగట్టి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్నోసెంట్ ఎంత బాగా గోల్డెన్ కలర్కి వచ్చిందో చూడండి. ఇది ఫిల్టర్ చేసినప్పుడు భలే ఉంటుంది. ఇవ్వండి చూడండి, నురుగు కూడా అంతే. మీకు అదే నెయ్యి ఫామ్ అయినాక వచ్చే నురుక్కి, ఫామ్ కాకముందు వచ్చే నురుక్కి మనకి ఆయిల్, ప్యూర్ ఆయిల్ మనం పొయ్యి మీద పెడితే ఎట్లా నురుగు వస్తుందో ఆ నురుగు వస్తుంది, ఆ బబ్లింగ్స్ వస్తుంది. ఇంకా లోపల నుంచి ఇంకా ఆ వేడి ఇట్లా వస్తూనే ఉంది చూడండి. పొయ్యి ఆఫ్ చేసాను అయినా కూడా వస్తూనే ఉంది. సో ఇది కొంచెంసేపు వదిలేద్దాం. ఇగోండి ఫ్రెండ్స్ చూడండి, బాగా డార్క్ బ్రౌన్ వచ్చింది. లైట్ బ్రౌన్ కాస్త మనం అట్లాగే కొంచెంసేపు పెట్టాము, ఒక 1/2 hour అట్లా 20 minutes గోరువెచ్చగా ఉంది. సో ఇప్పుడు ఈ నెయ్యి గిన్నెలో ఆల్రెడీ ఇదే విధంగా నెయ్యి ప్రిపేర్ చేశాను చూడండి. పూస నెయ్యి మనకు చెప్తా చూడండి, పూస నెయ్యి అని. అట్లా పూస నెయ్యి వచ్చింది. ఇట్లా స్టాండ్ ఎందుకు పెట్టినా అంటే ఇట్లా గిన్నె ఇక్కడికే ఉంచేయడానికి. ఇవ్వండి, ఇదంతా కూడా ఇందులోకి వేసేసి ఓవర్ నైట్ పెట్టేస్తే మనకు మొత్తం నెయ్యి అంతా కిందకి దిగి ఇది ఒక్కటి ఫిల్టర్ బయటకు వస్తుంది. ఇది మనము మళ్ళీ వంటలో వేసుకొని అన్నంలో అట్లా కలుపుకొని తినవచ్చు. ఏదైనా ఫ్రైడ్ రైస్ అట్లా చేసుకున్నప్పుడు, పులిహోర అట్లాంటి వాటికి చిత్రాన్నంకి పనికిరాదు, కానీ ఎల్లిపాయ అన్నం అట్లాంటివి చూడండి. అడుగు కూడా ఏం పెద్దగా కట్టలే. మనం వేరేగా నెయ్యి గిన్నెల్లో చేసేటప్పుడు ఎంత ఉంటుంది, క్లీనింగ్ అనేది పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ లేదు. సో ఇది ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా ఓవర్ నైట్ ఇట్లాగే వదిలేస్తే మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అవుతుంది మనకి. రేపు మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తాను లెఫ్ట్ ఓవర్ ఎట్లా వస్తుందని. సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మార్నింగ్ కంటిన్యూ చేద్దాం వీటిలో. ఇవన్నీ చూడండి ఎంత ఆయిల్, అది లిక్విడ్ ఆయిలీగా ఉన్నదంతా ఇప్పుడు తయారైనాయి.
ఇప్పుడు మనం తయారు చేసే నెయ్యి అంటే ఇవన్నీ ఇక్కడికి మనం వెన్న వేస్తే ఇక్కడ వరకు మనకి నెయ్యి వచ్చింది. ఇక్కడ కొంచెం అడుగు, ఈ అడుగు అంటే మనకు 50% ఈ విధంగా చేస్తే 50 ఆ వెన్న నుంచి మీగడ నుంచి మనకు 50% నెయ్యి వచ్చింది. ఓవర్ నైట్ అయ్యేటప్పటికి నెయ్యి రెడీ అయ్యింది. ఇవన్నీ పూస నెయ్యి. స్టార్టింగ్ తెలియక మొత్తం వేసేసాను ఈ కప్లో. సో ఆ అడుగుది ఆ బ్రౌన్ కలర్ది కూడా ఉండే నెయ్యి, పూస నెయ్యి. ఇది రవ పూర్తిగా డ్రై అయ్యింది, రవగా అయిపోయింది చూడండి. మనం దేంట్లోకైనా వేసుకోవచ్చు, వేసుకొని తినొచ్చు. సో కింద కొంచెం ఆ గిన్నెడు కొద్దిగా అంతినంత నెయ్యి ఇదని చూడండి. సో ఇది ఫ్రెండ్స్ నా నెయ్యి మేకింగ్ మీకు నచ్చితే ప్రాసెస్, ఈ ఈజీ నెయ్యి మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చితే, పద్ధతి నచ్చితే కమెంట్స్ చేసి, లైక్స్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నా టెర్రస్ గార్డెన్ది మా వీడియోస్ ఎవరో మీరు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.